ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. సో ఇనీషియల్గా మిన్నల్ మురళి వచ్చిన తర్వాత వి బోత్ హ్యాడ్ దిస్ థింగ్ దట్ తెలుగులో ఒక సూపర్ హీరో మూవీ రాలేదు అని మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయితేనే చేసాము, దాని తర్వాత కంప్లీట్లీ ఇప్పుడు ఒక సుక్కు గారు ఒక ఇంజన్ అయితే దానికి ఫ్యూయల్ ఇచ్చింది కంప్లీట్లీ మనీష్, దానికి సూపర్ ఫ్యూయల్ ఇచ్చింది మర్జెక్ సార్. సో రైట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ బియాండ్. ఫ్రాంక్లీ ఫ్రమ్ లాస్ట్ 1 year నేను ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగే ఉన్నాను. ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్, బట్ ఇట్ హ్యాస్ గాన్ లైక్ బియాండ్. ఈ సెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఫర్ లాస్ట్ ఫైట్ వీఆర్ స్పెండింగ్ లైక్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. అండ్ ఇంతకు ముందు ఎప్పుడు టాలీవుడ్లో యూజ్ చేయలేని టెక్నాలజీస్ అన్ని ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసి గెటింగ్ దిస్ ఫైట్. హోప్ యూ ఆల్ సపోర్ట్ us in this film. Thank you. సీక్వెన్స్ అంతా 20 minutes, ఆల్మోస్ట్ 3 crore ఎక్స్పెన్స్ లో చేసిన మొత్తం క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అంతాను ఇదే సెట్ లో కాకుండా వేరే ఆల్రెడీ షూట్ చేస్తున్నాయి. సో దీనికి మాకు ఒక 3 CR అవుతుంది ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్. జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ టు మాస్టర్ పీస్ క్లైమాక్స్ సెట్ అండి. ఇప్పుడు మేము చేస్తున్న క్లైమాక్స్ ఫైట్ ఇప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తున్నాము. ఈ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డాము. మెయిన్ ఎందుకంటే అరవింద్ సార్ వల్ల అతను కొంచెం లెగ్ ఇంజురీ ఉండే, అతను లెగ్ ఇంజరీ క్యూర్ అయినాక చాలా కష్టపడ్డాడు. అతను అయితే డైలీ పూజ చేస్తున్నాడు. సార్ పర్లేదు సార్, మనం ప్లాన్ చేద్దాం సార్, వేరే సేఫ్టీగా ప్లాన్ చేద్దామంటే లేదు మాస్టర్, నో కాంప్రమైజ్, మీరైతే ఏమైతే కావాలనుకుంటున్నారో 100% అది మనం చేద్దాం, 100% మీరు సాటిస్ఫై కావాలి, నా వల్ల అయితే ప్రాబ్లం రాకూడదు ఈ మూవీకి అని చెప్పారు. అలాగే మా డైరెక్టర్ సార్ సుక్కుపూర్వ సార్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సార్ నాకు ఇట్లా క్లైమాక్స్ కావాలంటే నాకు కెమెరా సెటప్ కావాలి, నాకు ఇట్లా ఇదంతా కావాలి, లొకేషన్ కొంచెం దీనిలో చేసే బాగుంటుంది, నాకు ఇంత టీం కావాలి, నాకు ఇంత రూప్ సెటప్ కావాలి అంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఏదంటే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. దీనికి 100% మేము న్యాయంగా మీ ముందు పెడతాం. ఇప్పుడు ఇది రిలీజ్ అయినప్పుడు దీని అవుట్పుట్ అంతా మీరు చూస్తారు. ఇంకా దానికంటే ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. भैया निकाल दर मोबाइल मोबाइल निकाल दर निकाल ओकेना ओके मैडम. ఇది యాక్చువల్గా ఈ షూట్లో మీ ముందు కనిపించుకోవాలనుకున్నాము, ఎందుకంటే ఇది పోస్ట్ ప్రొడక్షన్లో చాలా మార్పులు వస్తాయి. బట్ ఎలా ఉందో షూట్ ఇప్పుడు కెమెరాలో బాగానే వస్తుంది కదా. ఓకే, సీజీ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో బాగానే ఉంది కదా. ఓకే అయితే ఓకే. మీరు సెటప్ అంతా చూసే ఉంటారు. సో అంటే ఇప్పుడు క్లైమాక్స్ షూట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంత లార్జ్ స్కేల్లో సెట్ చేసి ఫైట్స్ అంతా కంపోజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కానీ అన్ని ముందే ప్రెప్ చేసి స్టోరీ బోర్డ్ చేసి ఈ షూట్ ఇక్కడికి వచ్చాం. సో ద మెయిన్ రీజన్ మీ అందరు ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యింది, ఎందుకంటే వి వాంట్ ఎవ్రీవన్ టు సీ హౌ గ్రాండ్ వీఆర్ ప్లానింగ్ హోల్ ఎపిసోడ్ అండ్ ద హోల్ మూవీ. సో విఎఫ్ఎక్స్ పరంగా కూడా హోల్ మూవీ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. సో వీఆర్ హోపింగ్ మీ అందరికీ నచ్చుతుంది అని. సో వన్స్ ఎవ్రీథింగ్ దిస్ ప్రెస్ మీట్ అయిన తర్వాత వీ వుడ్ లైక్ టు షో యూ సమ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీ వుడ్ లైక్ టు
guys to see and give us a valuable feedback, which will definitely help us. So we'll take it in a positive way, whatever it is. So yeah, so Sudhu that Infinite 2, we are aiming to release this movie Feb or March. Post-production works can mind lo peట్టుకొని. So yeah, thanks again, thanks everyone for coming. చెప్పే రికార్డ్ అయిపోతుంది. డీజేటీలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ మన విమల్ కృష్ణ. వెన్ యూ గో అగైన్స్ టు ది రొటీన్ అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది నా నమ్మకం బేసికల్లీ. ఫస్ట్ సినిమాతో కేక పెట్టాడు, ఇక సైలెంట్ అయ్యి అందరినీ డౌట్ లో పెట్టాడు. ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ తో సినిమా తీయచ్చు అన్నాడు, కానీ ఆడ కామ్ అయిపోయాడు. అరే రెండే ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి, బాగుందన్నా బాగాలేదన్నా. ఈ రెండిట్లోనే సినిమా డిసైడ్ అవుతుంది. ఎంత చెప్పాడు, ఇంకా సినిమానే తీయలేదు. రేయ్ ఏట్ మాయా బయట అసలు ఎలా వేసుకున్నారో నీకు అర్థమవుతున్నదా? చూశాను. ఇదే ఈ ఎక్కసకాలే తగ్గించుకో. నువ్వు ఇక్కడ కూర్చొని అని మెడిటేట్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్ అయినందుకు నా మీద నాట్యం చేస్తున్నావు. మాయా ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? అసలు నీకు తీసే ఉద్దేశం ఉందా? 3 సంవత్సరాలైంది. అరే నీకు తెలుసు కదా, నాకు ఒక స్ట్రైకింగ్ క్యారెక్టర్ స్ట్రైక్ అయ్యే వరకు నేను చేయను. నీ స్ట్రైకింగ్ క్యారెక్టర్ నీ బ్రెయిన్ కి స్ట్రైక్ అయ్యే వరకు నేను నిన్నిక్కడ బంధిస్తున్నా. మాయా ఇది నా హెరాస్మెంట్. మాయా 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 ఒక నిమిషం నాకు స్ట్రైక్ అయిందిరా. ఎడే ఐడియా. చెప్పు చెప్పరా చెప్పు. ఈసారి బాగా అతిగా ఆలోచించి అనుమానాలు క్రియేట్ చేసే ఒక మగపక్షి మీద చేద్దాం అనుకుంటున్నాను మాయా. ఏమంటావు? యు మీన్ దట్? పక్షి ఫోటో తీసుకున్నాం. రావు పూడి గారు అండ్ విష్ణు గారు, శ్రీ విష్ణు గారు, అండ్ ఈరోజు నిజంగా ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ గారు కానీ, అలాగే కొంతమంది హీరోస్ని అడుగుతున్నాం, చూసి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ సినిమా చాలా బాగుంది, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి చాలామంది ఎదురుకొస్తున్నారు. సందీప్ కృష్ణ గారు కానీ అట్లా చాలామంది ట్వీట్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, మీరు చిన్న సినిమాని మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న మా ప్రీమియర్స్ జరిగాయి అండ్ ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్కే అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయాయి. అసలు నాకు ఇంకా గుర్తుంది, బనీవాస్ గారు వెనకాల కూర్చొని ఇలా అన్నారంటే దట్ ఒక రిలీఫ్ మాకు టీం అందరికీ. ఓకే, మా డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వాళ్ళు, సాయి గారు, నితిన్ గారు అందరూ హ్యాపీ, ఆదిత్య హ్యాపీ, టీం అంతా హ్యాపీ. కానీ అక్కడ అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ 5 minutesకి అరుస్తున్నారు, ఎవ్రీ 5 minutesకి విజిల్స్ వస్తున్నాయి, పేపర్లు ఎగురుతున్నాయి. అంటే ఎంత ఎంజాయ్ చేస్తే, ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ని కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ని కానివ్వండి, అంత ఎంజాయ్ చేశారు, అంత అప్లాజ్ వచ్చినాయి మాకు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ రిలీజ్ అయింది. రిలీజ్ సంధ్యాలో కూడా అసలు
క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఇంకా వస్తుందని అనుకుంటున్నాము అండ్ రావాలి కూడా. మీరందరూ ఫ్యామిలీస్తో, స్పెషలీ స్టూడెంట్స్, యూత్, దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్, రామ్ కామ్, చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, లైట్ హార్టెడ్, హ్యాపీ రామ్ కామ్ వచ్చింది. అండ్ ఐ థింక్ మీకు మ్యూజిక్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, డైలాగ్స్, యాక్టింగ్ పరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద ఫిలిం యూల్ ఎంజాయ్. ఐ హోప్ మీరు ఇంకా వచ్చి ఇంకా మా షోస్ అన్ని హౌస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న మా ప్రీమియర్స్ జరిగాయి అండ్ ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్కే అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయాయి. అసలు నాకు ఇంకా గుర్తుంది, బనీవాస్ గారు వెనకాల కూర్చొని ఇలా అన్నారంటే దట్ ఒక రిలీఫ్ మాకు టీం అందరికీ. ఓకే, మా డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వాళ్ళు, సాయి గారు, నితిన్ గారు అందరూ హ్యాపీ, ఆదిత్య హ్యాపీ, టీం అంతా హ్యాపీ. కానీ అక్కడ అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ 5 మినిట్స్కి అరుస్తున్నారు, ఎవ్రీ 5 మినిట్స్కి విజిల్స్ వస్తున్నాయి, పేపర్లు ఎగురుతున్నాయి. అంటే ఎంత ఎంజాయ్ చేస్తే, ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ని కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ని కానివ్వండి, అంత ఎంజాయ్ చేశారు, అంత అప్లాజ్ వచ్చినాయి మాకు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ రిలీజ్ అయింది. రిలీజ్ సంధ్యాలో కూడా అసలు క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఇంకా వస్తుందని అనుకుంటున్నాము అండ్ రావాలి కూడా. మీరందరూ ఫ్యామిలీస్తో, స్పెషలీ స్టూడెంట్స్, యూత్, దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్, రామ్ కామ్, చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, లైట్ హార్టెడ్, హ్యాపీ రామ్ కామ్ వచ్చింది. అండ్ ఐ థింక్ మీకు మ్యూజిక్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, డైలాగ్స్, యాక్టింగ్ పరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద ఫిలిం యూల్ ఎంజాయ్. ఐ హోప్ మీరు ఇంకా వచ్చి ఇంకా మా షోస్ అన్ని హౌస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.